కూటమి నేతలు ఫ్లోర్ లీడర్ గా చంద్రబాబును ఎన్నుకున్న తర్వాత రాజ్భవన్ కు చేరుకుంటూ ఉన్నారు. కూటమి నేతలంతా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరబోతున్నారు. ఇప్పుడిప్పుడే కూటమి నేతలు ఒక్కొక్కరిగా రాజ్భవన్ కు చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ను కలిసి ఒక లేఖ ఇవ్వబోతున్నారు. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఏపీ ఎన్డీఏ పక్ష నేత చంద్రబాబును ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కలిసి చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ మొదటిగా ప్రతిపాదించారు. ఆ తర్వాత పురంధేశ్వరి ఆ ప్రతిపాదనను బలపరచడం జరిగింది. దీంతో కూటమి నేతలు రాజ్భవన్ కు వెళ్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లే వారిలో ఉన్నారు. వీరంతా కూడా రాజ్భవన్ కు వెళ్లిన తర్వాత గవర్నర్ ను రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు.